జరిగే ఈ హల్దీ లాంటి ఈవెంట్స్ లో పక్క నుండి చూసేవాళ్ళు, అక్కడ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసేవాళ్ళు అందరూ భలే ఎంజాయ్ చేస్తారు కదండి. కానీ అక్కడ ఈ పెళ్లి పేరుతో హల్దీ పేరుతో బలిపోయి ఎవరైనా ఉన్నారంటే పెళ్లి కొడుకు మాత్రమే. చూడండి మేము అంతా ఎంత సరదాగా నీళ్ళు వస్తుంటే మా తమ్ముడు ఎక్స్ప్రెషన్ మాత్రం ఒక దారుణమైన స్థితిలో ఉంది. ఏంద్రా బాబు నాకు భాషలు అన్నట్టుగా. అండ్ ఒకవేళ ఇదే పెళ్లి వింటర్ సీజన్ లో జరిగితే పెళ్లి కొడుకు పరిస్థితి ఊహించుకోండి. మామూలుగా ఉండదు కదా, పై నుంచి నీళ్ళు పోసేస్తూ పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంత లోపల కెమెరామెన్ వస్తాడు. భయ్యా ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు, కొంచెం స్మైల్ చేయరా అంటూ. అప్పుడు వాళ్ళకి లోపల నుంచి వస్తుంది కదా కోపం, కానీ బయటికి నవ్వాలి కదా. బయటికి కోపం కూడా చూపి పాపం పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్ల పరిస్థితి ఇదే అనుకోండి. మనకి సరదాగానే ఉంటుంది, వాళ్ళకి సరదా తీరుతుంది. ఏమంటారు? నిజమే కదా. ఇంతలో సరే ఇంట్లో వాళ్ళు ఏదో గ్యాప్ ఇచ్చారు, కాస్త కూర్చున్నావు ప్రశాంతంగా అనుకునే టైంలో ఫ్రెండ్స్ వస్తారు. ఈ గ్యాంగ్ తో ఇంకా డేంజర్. వీళ్ళైతే అస్సలు వదలరు. ఎందుకన్నా మా ఇంట్లో వాళ్ళు ఈ ఫోటోగ్రాఫర్లే బెటర్ కదా అనిపిస్తుంది పెళ్లి కొడుకు. మా తమ్ముడు పరిస్థితి చూసారా, మామూలుగా లేదు. ఇదే హల్దీ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ మేము ట్రై చేసామండి. వెడ్డింగ్ లో ఇంతవరకు ఎవరు అటువంటి కాన్సెప్ట్ ని ట్రై చేసి ఉండరు. ఇంట్లో అత్త కోడలు తల్లి కూతుర్లో కలిసి ఉండాలంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీరు కూడా కాన్సెప్ట్ ని ట్రై చేయండి. ఇంతకీ ఆ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటారా, అప్కమింగ్ వీడియోస్ లో పెడతాను. సో తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.